లాంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు. స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి, గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపున పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబంటే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడా? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రూల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇడిపెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ కాలీఫ్లవర్ గాడికి మొలక్కలు తినిపించాలరా. ఈడి బతుకు చాడా. ఫు. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాసనం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు. ఏయ్, ఈ పవిత్ర కార్యాన్ని ఎవ్వరు చూడకూడదు. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. కార్యం జరిగిందయ్యా బాబు. మా ఊరి దేవుడు అయ్యా. రమ్మును పట్టుకోవడానికి అపాయింట్ చేయబడ్డ స్పెషల్ ఆఫీసర్ ఇతనే సార్. రఘువీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. డైరెక్ట్ గా మ్యాటర్ లో దిగినా చెప్పా. ఇంతగా రమ్ము దొరికాడా? ఇतना आसान से नहीं मिलता సార్. ఏ వాడేమైనా పాతాళ భైరవుల మాంత్రికుడా? అంతకు మించి మాయా లేడీలు సార్. మగాడు కాదా? ఏక్ నయ్యి సార్, ముగ్గురు ఆడోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా వాళ్ళు? పక్కా లోకల్ సార్. రమ్ లోనే ముగ్గురు పేర్లు హై సార్. అవునా? జీ సార్. ఆర్ అంటే రంభ, यू बोले तो उर्वशी, एम मीन्स मेनका, వాళ్ళకి సెంటిమెంట్లు లేవు సార్, కమిట్మెంట్ తప్ప. వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఎలా ప్లాన్ చేస్తారో కిసీకో పతా నహీ సార్. ఏమయ్యా ఆఫీసరు, నువ్వు ఈదుతావో ఏంతావో నాకు తెలీదు. వెంటనే ఆ 3 idiots ని పట్టుకో. The fellas know I'm a dime. It's like you over the line. They can't believe a girl that keep with me and sip with the rhyme. The fellas know I'm a dime. It's touching me with a line. They can't believe a girl that keep with me and sip with the rhyme.
They can't believe a girl as cute as me is still on the run. ఏం చేస్తున్నారు? వదలండి. ఓ మగాడు ఆడదాన్ని ఎత్తుకెళ్తే నథింగ్ స్పెషల్. అదే ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిని ఎత్తుకెళ్తే సంథింగ్ స్పెషల్. నేను రాను. చూడదా ముझे. With a line, they can't believe a girl as cute as me is still on the run. ఆ రోజుల్లో మా ఆయన పెన్నుపోటు గురించి ఊరంతా చెప్పుకునేవాళ్ళు. క్యాప్ తీసి రాయడం మొదలు పెడితే రాత్రి పగలు తేడా లేకుండా రాస్తూనే ఉండేవారు. నిజమేనమ్మా, పేజీ నిండి అట్ట మీద కూడా రాసేవారు. ఏంటే నీలవేని, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు. నవ్వేసుకోవట్లేదు బావా, నీ మీద లవ్ వేసుకుంటున్నా. ఏసుకో ఏసుకో, ఏదైనా దూరం నుంచి చేసుకో, దగ్గరికి మాత్రం రాకు. నీకు మునిమనవని చూడాలని లేదా ముసలి? ఎందుకు లేదే, వాడికి క్యాండీ ఫ్లవర్ అని పేరు కూడా పెట్టాలనుంది. వెంటనే క్యాలిఫ్లవర్ బావ నాకు ఇచ్చి పెళ్లిచి బుచ్చి క్యాండీ గాని నీ చేతిలో పెడతా. ఇంకో 2 ఏళ్ళు లోపు పట్టండి అమ్మాయి గారు. ఇప్పటికే అయ్యగారికి 33 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఏజ్ బార్ అయితే చేసుకోవడాలే ఏమీ ఉండవు. నోరు మూయి. మా వంశాచారం ప్రకారం వీళ్ళ తాత 35 ఏళ్ల తర్వాతే నా ముందు పెన్నుతో రాశాడు. వీళ్ళ నాన్న గన్ను తీసి పేల్చింది 35 ఏళ్లకే. అలాగే నా కాళీ కూడా 35 ఏళ్లు రాగానే తన శీల పవిత్రతకు గుర్తుగా పెంచుకున్న ఆ కొప్పుని పెళ్లి రోజే కత్తిరించి ఆ తర్వాత శోభనం జరిపించాలని వ్రతంగా పెట్టుకున్నాము. మీ వంశంలో మగాళ్ళకి 35 ఏళ్ళు వస్తేనే 3, అప్పుడే లోడు అని అంటావు. తొడ అరిపోయిందనివి నా బాధ నీకెట్ట తెలుస్తుంది ముసలి? పడుకుంటే మంచం విరగొట్టాలన్నంత కోపంగా ఉంది మంచం సుఖవతి. ఒరే కామేశ్, ఎక్కడికి? ప్రభాస్ గారి పెళ్ళంట, ఇన్విటేషన్ వచ్చింది. పప్పన్నం తిందామని వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావేంటి? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు గాని నా పొలానికి బోరేస్తావో లేదో చెప్పు. ఇప్పుడు వేసేయమంటావా వేడివేడిగా? బోరు తేడాగా మాట్లాడుతున్నా దొంగ సచ్చాడు నీ జిమ్మడి ఫోను. ఏంట్రా తిట్టిపోతుంది? ఏముంది వీడికి ఓకేడేమో. కాళీబాబు గజం బదులు పెట్టిన మీకు జ్ఞానం రావట్లేదురా? ఏదో కొడకలారా పెళ్లి చేసుకొని చావచ్చుగా. పొన్ని కూతురునిచ్చేస్తావా? నీ చేతులు ఎట్టేస్తాను. ఏంటి కాలు? ఆ కాలు పొయ్యిలో పెట్టరా, దరిద్రం పోద్ది. మీలాంటి యాదవులకి ఎవరిస్తారేంటి పిల్లని కదా? నోరు మూసుకునేలా. ఏదో సంతని. హలో బాబాయ్, ఏంట్రా? థూ, మీ బతుకులు చాడా రారా. రాములా నా ప్రాణం పోసిందిరు. రాములా నా లుంగి విప్పిందిరు. 2 సంవత్సరాలు జగేసి కట్టిన లుంగి నా మాంతం కింద దించేస్తావేంట్రా? ఏమీ లేదురా, అలా లుంగి ఎగ్గట్టుకుని లక్కీ సీనుడు పొలం వైపు లుక్కేశానా, అలా జరిగిపోయింది అంతే. పొలం చూడగానే కాదే ఏం జరిగిందో చెప్పరా ఎర్ర బాబు? మరి చెప్పే. అరే నాకు అర్జెంట్ పని తగిలిందిరా, మీరు ఇంటికి వెళ్ళిపోండి.
భోజనానికి ఎలా అయింది నడవండి. మిగిలిన కలిపి తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. సరే నడంటే మనం వెళ్దాం. నో క్యాలిఫ్లవర్ రూల్స్. వచ్చేస్తున్నాను. కాలీఫ్లవర్ బాబు